ఏలూరు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలో ఈ నెల 24న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచేందుకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరిగే ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలతో కలిసి పాల్గొనాలని కోరారు. ఉపాధ్యాయుల పనితీరు, విద్యా ప్రమాణాలు, పాఠశాల సమస్యలపై చర్చిస్తామన్నారు. విద్యార్థుల విద్యా పురోగతి, ఉపాధ్యాయుల హాజరును తెలుసుకునేందుకు తల్లిదండ్రులు లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మనకి 24 తారీఖు అంటే 24th జూలై అన్ని గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్లో మనకి మెగా పీటీఎం అనేది కండక్ట్ చేయాలి అన్నట్టు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని భాగంగా దానికి ముందే అంటే 24th ముందే అండ్ ఇప్పటి నుంచే అందరికీ ఆల్ ద పేరెంట్స్కి అండ్ ఆల్ ద అల్యూమినీస్ అండ్ డోనర్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ మెగా పీటీఎం ఒక పండగగా సెలబ్రేట్ చేయాలి అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నారు. సో దాని భాగంగా ఆల్రెడీ ఆల్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి చెప్పేసి పిల్లలందరికీ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి అన్నట్టు చెప్పి ఉన్నాము. ఇది లాస్ట్ ఇయర్ కూడా మెగా పీటీఎం జరిగింది. ఇప్పుడు ఇంకా లార్జ్ స్కేల్లో ఒక పండగ వాతావరణంలో చేయాలి అన్నట్టు మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము. బేసిక్లీ ఇది ఒక ఏ పొలిటికల్ మెగా పీటీఎం లాగా అంటే ప్యూర్లీ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ లాస్ట్ టైం ఏం జరిగింది అంటే ఒక పేరెంట్ మాత్రమే వస్తారు, ఇంకొక పేరెంట్ రావట్లేదు, అలా సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అంటే జస్ట్ ఈ మెగా పీటీఎంలో ఇద్దరు పేరెంట్స్ ఉన్న వాళ్ళందరూ ఇద్దరు కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని అంటే వాళ్ళ పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఏం ఇష్యూస్ ఉన్నాయి అదన్నీ తెలుసుకోవాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అది కాకుండా మనకి లీప్ యాప్ అనేది ఒకటి ఉంటుంది. అదన్నీ పేరెంట్స్ ముందే డౌన్లోడ్ చేసుకొని ఆ స్కూల్లో అంటే టీచర్స్ అటెండెన్స్, పిల్లల పర్ఫార్మెన్స్ అదన్నీ చూసుకోవడానికి కూడా ఉంటుంది. సో 100% ఆ లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగి ఉన్నది. అది కాకుండా మనకి ఆ రోజు ఈ FLN ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అన్నట్టు ఒక సర్వే చేశారు. దాని గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళది అంటే ఓవరాల్ అకాడమిక్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఎలా ఉంది, వాళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ గురించి కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది.